ఇప్పుడు న్యూస్ లెన్స్ చూద్దాం. ఢిల్లీలో కేంద్ర మంత్రి భూపేందర్తో ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ భేటీ అయ్యారు. పర్యావరణం, అటవీ శాఖల్లోని పెండింగ్ అంశాలపై ఆయన చర్చించారు. ఎర్రచందనం రక్షణ, స్మగ్లింగ్, అమ్మకాలపై మంతనాలు జరిపారు. ఎర్రచందనం అమ్మకాలు, ఎగుమతులపై క్లారిటీ ఇవ్వాలని కేంద్ర మంత్రిని కోరారు డిప్యూటీ సీఎం. ఎర్రచందనం ఏపీ అరుదైన సంపద అని అన్నారు పవన్ కళ్యాణ్. రెడ్ శాండిల్ ఏపీలోనే లభిస్తుందని, సింగిల్ విండో విధానం అమలు చేయాలని కోరారు. కస్టోడియన్గా ఏపీని గుర్తించాలని, ఆదాయం సైతం పూర్తిగా ఆంధ్రప్రదేశ్కే వర్తింపచేయాలని కోరారు పవన్ కళ్యాణ్. అంతర్జాతీయ ఈవేలం సింగిల్ విండోకు మార్చాలని కోరారు పవన్. బొటానికల్ సర్వే ఆఫ్ ఇండియా సూచనలను అమలు చేయాలని ఆయన విజ్ఞప్తి చేశారు. రైట్, దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రవికృష్ణ అందిస్తారు. రవికృష్ణ, మూర్తి, ఏదైతే ఎర్రచందనానికి సంబంధించి వ్యవహారం ఏదైతే ఉందో ఎర్రచందనానికి సంబంధించిన వ్యవహారంలో మాత్రం ఈ రోజు పవన్ కళ్యాణ్ ఢిల్లీలో ఉన్నటువంటి కేంద్ర అటవీ శాఖ, పర్యావరణ శాఖ మంత్రి అయినటువంటి భూపేంద్ర యాదవ్ ని కలవడం జరిగింది. ప్రధానంగా కూడా ఏదైతే ఈ వేలం ద్వారా దాన్ని వేలం వేసినట్టయితే మాత్రం పూర్తి స్థాయిలో కూడా ఎక్కువ ఆదాయం వచ్చేటువంటి సింగిల్ విండో విధానం ద్వారా ఈ వేలం వేయాలని పవన్ కళ్యాణ్ అయితే భూపేంద్ర యాదవ్ కేంద్ర మంత్రికి సూచించడం జరిగింది. ప్రధానంగా కూడా ఈ ఎర్రచందనం అనేది అరుదైనటువంటి జాతికి సంబంధించినటువంటి ఈ వృక్షము. ఇది కేవలం కూడా ఇక దేశంలో చూసుకున్నట్లయితే కేవలం శేషాచల అడవుల్లో కొంత ప్రాంతంలో మాత్రమే ఈ ఎర్రచంద్రపు వృక్షాలు అనేవి ఉంటూ ఉంటాయి. ఈ విధంగా ఇది ప్రపంచవ్యాప్తంగా కూడా అత్యంత అరుదైన జాతిగా ఉన్నటువంటి నేపథ్యంలో విపరీతమైనటువంటి డిమాండ్ ప్రపంచ మార్కెట్ లో ఉన్న నేపథ్యంలో స్మగ్లర్స్ బెడద ఎక్కువగా ఉంది. దీనికి సంబంధించి ప్రధానంగా కూడా ఎక్కువగా పట్టుకున్నటువంటి స్మగ్లింగ్ ద్వారా పట్టుకున్నటువంటి ఏదైతే ఎర్రచంద్రం ఉంటుందో ఆ ఎర్రచందనాన్ని మాత్రం పూర్తిగా కూడా కస్టోడియన్ గా ఏదైతే ఏపీ కస్టోడియన్ గా ఉన్నటువంటి నేపథ్యంలో ఆ ఎర్రచందనానికి సంబంధించి పూర్తిగా కూడా హక్కులు ఇక ఏపీకే ఉండాలి. అదే విధంగా కూడా దేశంలో ఎక్కడ ఎర్రచందనం పట్టుబడినప్పటికీ కూడా సింగిల్ విండో విధానం ద్వారా దానికి సంబంధించి అమ్మకాలు కానీ లేకపోతే ఈ వేలం కానీ అంతా కూడా ఏపీ గవర్నమెంట్ కంట్రోల్లోనే జరగాలి అని చెప్పి ఆయన అయితే చెప్పిన పరిస్థితి అయితే కనపడింది. ప్రధానంగా కూడా ఈ వేలం, అదేవిధంగా కూడా అలాగే ఇక్కడ వచ్చేసి ఎర్రచందనానికి సంబంధించి పెద్ద ఎత్తున కూడా స్మగ్లింగ్ జరుగుతున్న నేపథ్యంలో దాన్ని అరికట్టడానికి ఏ విధంగా చర్యలు తీసుకున్నామో చెప్పడం జరిగింది. అలాగే బొటానికల్ సర్వే ఆఫ్ ఇండియా చెప్పిన పద్ధతి ప్రకారం కూడా ఇది సింగిల్ విండో ద్వారా గనక ఎర్రచందనాన్ని గనక వేలం వేసినట్టయితే మాత్రం పెద్ద ఎత్తున కూడా ఆదాయం లభించేటువంటి అవకాశం ఉందని చెప్పారు. ఏది ఏమైనప్పటికీ కూడా ఏపీకి సంబంధించి ఎర్రచందనం ఎక్కడ పట్టుబడినప్పటికీ కూడా ఇప్పుడు ఎర్రచందనానికి సంబంధించిన గ్రేడింగ్ కానీ, దానికి సంబంధించిన నిల్వలు కానీ, అమ్మకాలు కానీ, ఈ ఎక్స్పోర్ట్స్ కానీ అన్ని కూడా ఏపీ గవర్నమెంట్ నుంచే జరిగినట్లయితే, ఏపీ అటవీ శాఖ నుంచి జరిగినట్లయితే మాత్రం అది ఖచ్చితంగా కూడా ఏపీకి కొంత అడ్వాంటేజ్ గా ఉంటుంది. ఇక్కడ అరుదైనటువంటి ఈ ఎర్రచందనం సంబంధించినటువంటి ఏదైతే పట్టుకున్నటువంటి నేపథ్యంలో దానికి సంబంధించి పూర్తి హక్కులు కూడా ఏపీకే ఉండాలి అని దానికి సంబంధించి కేంద్ర పర్యవేక్షణలో ఏపీకి కస్టోడియన్ గా కూడా అధికారం ఇవ్వాలని చెప్పి ఆయన అయితే కేంద్ర మంత్రిని కోరిన పరిస్థితి అయితే కనపడింది. థ్యాంక్ యూ రవికృష్ణ, థ్యాంక్స్ ఫర్ అప్డేట్.